ఇన్ఛార్జ్ ఏబిసిడబ్ల్యూ గడ్డి బాలముకుందరావు గారు. ఈయన నర్సనపేట పోస్టింగ్ ఎఫ్ఏసి కంచిలి. వారి పరిధిలో ఉండేటటువంటి హాస్టల్ వార్డెన్స్ అందరినీ కూడా వారి దగ్గర వారి హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో మనిషికి ₹5 చొప్పున మామూలు వసూలు చేస్తున్నట్టుగా మాకు రాబడిన సమాచారం మేరకు ఇగో గీళ్ళే ఆ కడు బీదరికానున్న దరిద్రపోళ్ళు వాళ్ళ బతుకులు జడ నెరి పిల్లల దగ్గరికి కూడా తలో ₹5 వసూలు చేసిరంటే వాళ్ళని ఎంత తిట్టినా తక్కువనే పోండ్రి. అయినా మేం వీళ్ళని ఎక్కువ తిట్టి మా నోరు ఖరాబ్ చేసుకోలేం గాని వాళ్ళని మీరే ఎట్లా తిడతారో తిట్టుర్రిగా. శ్రీకాకుళం జిల్లా కంచిలి బీసీ హాస్టల్ ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేస్తే వార్డెన్ల దగ్గర ₹1,84,070 రెడ్ హ్యాండెడ్ గా దొరికినాయట. విద్యార్థులందరి దగ్గర నుంచి నెలకు తలో ₹5 వసూలు చేస్తున్నారట వీళ్ళు. ఈ మాట ఇంటనే ఎట్లనో అనిపిస్తున్నది. చిచ్చి, వీళ్ళకంటే ట్రాఫిక్ సిగ్నల్ కాడ యాచించేటోళ్ళు నయ్యాం కదా. అయినా సర్కారిచ్చే జీతం దాలకుంటే ఇంకేమన్నా కైకిలి పనో కూలి పనో వేసుకొని బతకాలే. అంతేగాని నెరి విద్యార్థుల దగ్గరికి కూడా మనిషికి ₹5 వసూలు చేసి లక్షలు కమాయిస్తున్నారంటే ఇంతకంటే సిగ్గు తప్పిన పని ఇంకోటి ఉండదని ముచ్చట తెలిసిన వాళ్ళంతా పొట్టు తిడుతున్నారు. రాను ఏం మనుషులు తయారైతున్నారు. పుక్యానికి పైసలు వస్తాయంటే అశుద్ధం తినేటట్టే ఉన్నారు కొందరు దరిద్రులు. ఇసొంటోళ్ళకు వాటినే డబ్బు జబ్బు ఎప్పుడు పోతుందో ఏం పాడా పోండ్రి.